ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పే ప్రతి టాపిక్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే అని గమనించాలి. ఇది బై అండ్ సెల్ రికమెండేషన్ కోసం అయితే కాదు. మార్కెట్ అంటేనే రిస్క్ తో కూడుకున్నది కాబట్టి ఈ వీడియోని బేస్ చేసుకుని ఎలాంటి రిస్క్ అయితే తీసుకోకండి. వచ్చిరా ఫ్రెండ్స్. సో ఇవాళ బ్యాంక్ నిఫ్టీ చూసుకురు కదా. మార్నింగ్ ఏంటంటే ఒక చిన్న మూవ్ వచ్చింది ఫస్ట్ ఒక 15 మినిట్స్లో అట్లా. కాకపోతే ఆ తర్వాత చూసిరుగా మార్కెట్ మొత్తం కంప్లీట్ కన్సల్టేషన్లో ఉండిపోయింది. ఫైన్, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇట్లా కన్సల్టేషన్ ఎందుకు అవుతుంది అంటే ట్రెండీ మార్కెట్ వచ్చే ఉద్దేశం ఉంటే ఇలాంటివి అవుతాయి అన్నమాట. బట్ ఓకే, ఇక్కడ మనకు రెండు ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయి. 58,820 ఇటే చిన్న రిజెక్షన్ వచ్చినా కూడా చిన్న మూవ్ కోసం, అంటే ఇది ఎట్లుంది ఇలాంటి చిన్న మూవ్ కోసం నేను వెయిట్ చేస్తాను. ఎందుకు అంటే కన్సల్టేషన్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో దానికి ఒక సెట్ బ్రేక్ అవుతుంది ఫస్ట్. అప్పుడు ఏమవుతుంది, బేరీ సెట్ ట్రేడ్ చేస్తుంటారు అందరూ. ఓకే ఫైన్, ఇక్కడ నేను రిజెక్షన్ ఎందుకన్నా అంటే ఈడ స్ట్రాంగ్ అండ్ ఇట్లా క్లోజ్ అయ్యి కిందికి నిజంగానే బ్రేక్అవుట్ అయ్యి వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాం, మనకు ప్లాన్ అనేది ఉండదు. కానీ ఈడ రిజెక్షన్ వచ్చింది అంటే ఎందుకు అర్థం చేసుకోవాలంటే ఈ కన్సల్టేషన్ కిందికి పోయి మనం ప్రీవియస్గా ప్రైస్ రియాక్ట్ అయిన డిమాండ్ అనమాట ఇది. అంటే ప్రీవియస్గా ఉన్న డిమాండ్ ఇది. దీని మీద ప్రైస్ అనేది బ్రేక్ అయ్యి వచ్చేసింది. ఇప్పుడు ఈ డిమాండ్కి టెస్ట్ అయినప్పుడు ఈ కన్సల్టేషన్ అనేది బ్రేక్ అయినట్టే. అప్పుడు బేరీ సైడ్ షిఫ్ట్ అవుతారు రిటైలర్స్ బేరీ సైడ్ షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ మనము రిజెక్షన్ వస్తుందా లేదా అబ్జర్వ్ చేయాలి అంతే. రిజెక్షన్ వస్తే ఇక్కడ నుండి బుల్లిష్గా ఆలోచిస్తాం, రిజెక్షన్ వస్తే ఇక్కడ నుండి బుల్లిష్గా నేను ఆలోచిస్తా. లేదు స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయిందంటే ఇక్కడ ఒకటి ఉంది ఇంకా డిమాండ్. చూడు, స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయ్యి మళ్ళీ ఇదే లెవెల్ టెస్ట్ చేసింది, ఇక్కడ నుండి ప్రైస్ అనేది ఎగిరింది. ఓకే, కాబట్టి ఈ 58,500 58,460 అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తాను అనమాట ప్రైస్ని. మధ్యలో ఇది ఏదైతే స్పేస్ ఉందో ఇది కొంచెం బేరీ స్పేస్ అనమాట. ఫస్ట్ 58,820 మీద బుల్లిష్ స్పేస్ ఉంది. లేదు ఈ లైన్ కిందికి వస్తే కొంచెం బేరీ స్పేస్ అయితే ఉంది, ఎందుకంటే డిమాండ్ కింద ఉంది కాబట్టి. దాని మధ్యలోకి చూసుకుంటే క్లియర్ కదా. నిఫ్టీ ఓకే, బ్యాంక్ నిఫ్టీలో సప్లై లాంటిది ఏం లేవు, నిఫ్టీలో అయితే సేమ్ ఉంది. కింద అయితే 25,740 అయితే ఇంపార్టెంట్ డిమాండ్ అనుకున్నాం కదా. ప్రీవియస్గా ప్రైస్ ఇక్కడ నుండి బౌన్స్ అయింది కాబట్టి ఈ లైన్ పెట్టిన. ఓకేనా, తర్వాత స్ట్రాంగ్ మూమెంటం ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ చూడండి, ఇది రెస్పెక్ట్ చేసిందా, తర్వాత ఇది బ్రేక్ అయ్యి కిందికి వచ్చింది ప్రైస్, మళ్ళీ ఇదే రెస్పెక్ట్ చేసి ఇక్కడ నుండి డౌన్కి వచ్చి ఇక్కడ ఒక జిగ్జాగ్ మూమెంటం తోటి ఇది క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇది స్ట్రాంగ్ మూమెంటంతో బ్రేక్ అయింది కాబట్టి ఈ రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది కిందికి వచ్చే టెస్ట్ అవుతుందా అంటే ఎట్లయినా రాండి అంటే ఎట్లయినా పోనండి. ఎప్పుడైతే టెస్ట్ అయితే ఈ 25,884 ఉంది కదా, ఎప్పుడైతే టెస్ట్ అయితే ఇక్కడ ఎట్లా రియాక్ట్ అవుతుంది ప్రైస్ అనేది అబ్జర్వ్ చేయాలి. ఓకే, మళ్ళీ తర్వాత మార్కెట్ ఓపెన్ కాగానే ఇప్పుడు నియర్ బై ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయింది 26,014 ఏదో. ఇప్పుడు ఈయన ఓపెన్ అయితే టచ్ రిజెక్ట్ అయింది అనుకో, మళ్ళీ ఈడ అబ్జర్వ్ చేయాలా, ఎందుకంటే ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ ఉంది 26,030. వీటికి రిజెక్ట్ అయితే కొంచెం నేను బేరిష్గా చూస్తా, ట్రేడ్ చేస్తానా లేదా అనేది తర్వాత విషయం. జస్ట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్యాండిల్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఎలా ప్రైస్ రియాక్ట్ అవుతుంది అనేది సేమ్ ఈ గ్రీన్ లైన్ దగ్గర కూడా అబ్జర్వ్ చేస్తాను అనమాట. క్లియర్ కదా. ఇది ఈ సెన్సెక్స్ ఒక్కటే రెస్పెక్ట్ చేసింది. నిన్న మనం డ్రా చేసుకున్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో డిమాండ్ సప్లైలని, ఇది మాత్రమే రెస్పెక్ట్ చేసింది. ఫైన్, ఇప్పుడు సప్లై కూడా రెస్పెక్ట్ చేసింది, ఒక్కసారే కాదు రెండోసారి టెస్ట్ చేసి రిజెక్ట్ అయింది. ఇప్పుడు ఓపెన్ అయితే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు, గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వచ్చు, ఫ్లాట్గా ఓపెన్ అవ్వచ్చు. కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ సప్లై కాస్త డిమాండ్ అయిపోతుంది. 85,003 84,957 ఈడ ఓపెన్ అయింది అనుకో, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ నుండే నేను కొంచెం బుల్లి సైడ్ ఆలోచిస్తుంది. దీంట్లో లేదు ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా పైన ఒక సప్లై ఉందన్నమాట. ఆ సప్లైని మైండ్లో పెట్టుకొని కింద రెండు డిమాండ్ లెవెల్స్ ఉన్నాయి. ఇంపార్టెంటే స్ట్రాంగ్ క్యాండిల్తో క్లోజ్ అయ్యి మళ్ళీ ప్రైస్ దీన్ని టచ్ చేసి పైకి పోయి సస్టైన్ అయింది. ఏది 84,630 84,420 అనేది ప్రీవియస్గా క్రియేట్ చేసిన డిమాండ్ లెవెల్స్. ఈడికి ప్రైస్ వస్తే ఇక్కడ ఎట్లా రిజెక్ట్ అవుతుంది, ఎలా ప్రైస్ రియాక్ట్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేస్తాను అనమాట. ఇంకా వేరే లెవెల్స్ ఏం లేవు అనమాట ఇలా. ఓకేనా, ఫైన్. క్రూడ్ ఆయిల్ కూడా మంచి డిమాండ్ డ్రా చేసుకున్నాం. బట్ ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ ఉంది కింద 5,250. ఇప్పుడు ఇది డిమాండే, ఇది రెండోసారి డిమాండే. ఈ రెండు ఇంపార్టెంట్ డిమాండ్లే. బట్ ఎప్పుడైతే ఇది టచ్ అయితే గ్యాప్ ఫిల్ అయినట్టు, ఇంకా గ్యాప్ ఉంది. సో ఇది వస్తుంది ఇప్పుడు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి ఎప్పుడైనా వస్తే ఈ గ్యాప్ ఫిల్ అయినప్పుడు ఈ డిమాండ్ టెస్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు ఇక్కడ బై చేసిన వాళ్ళు బ్రేక్అవుట్ అనుకొని సెల్ చేస్తారు. కానీ 5,250 దగ్గర ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తాను అనమాట. ఓకే, ఇది డైరెక్ట్ ఇట్లా కిందికి వెళ్ళిపోతుందా, ఇక్కడ ఆగిందా, రిజెక్ట్ అయిందా ప్రైస్ అనేది. ఓకేనా, ఫైన్. కింద ఇంకో లెవెల్ ఉంది 5,140.
అది కూడా ఇంపార్టెంటే. క్లియర్ కదా. అంటే ఇది లైన్ ఎందుకు పెట్టినామంటే చూడు, ఇది సింపుల్గా చెప్తే సప్లై ఒకటి, సప్లై మీద ఓపెన్ అయింది, మళ్ళీ ఈ సప్లై టెస్ట్ కాలేదు, లో క్రెడిషన్ ఒకటి, 2 లో క్రెడిషన్, ఇప్పుడు మూడోసారి. జనరల్గా మీరు ప్రైస్ యాక్షన్ అంటే బయట మీరు ఒక కథ వినే ఉంటారు, ఇది ఒకసారి టచ్ అయింది, 2 సార్లు టచ్ అయింది, 3సారి ఇది బ్రేక్ అవుతుంది అని. అవునా? ఇది ప్రైస్ యాక్షన్ ఏంటంటే వాళ్ళందరూ ట్రాప్లో ఉంటారు అనమాట. జనరల్గా బ్రేక్ అవుతుంది కాదంటలేను, కానీ బ్రేక్ అయినాక చిన్న మూవే వస్తుంది, కానీ అందరు పెద్ద పెద్దగా ఎక్స్పెక్ట్ చేశారు అనుకో కథం లాస్ అయిపోతారు వాళ్ళు జనరల్గా. సో ఇక్కడ ఏమైపోతుంది, డిమాండ్ ఉంటుంది కిందనే, అది ఇక్కడ బ్రేక్ అయితే వాళ్ళు సెల్ చేస్తారా, సెల్ చేసిన బిగ్ ప్లేయర్స్ అనేది బుల్లిష్ సైడ్ ఆలోచిస్తారు. అది ఎట్లుంటుంది ప్రైస్ యాక్షన్ అనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలాంటివి మీకు చాలా ఉంటాయి. ఇంకా ఈడ ప్రైస్ని అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఈడ అబ్జర్వ్ చేసి కళ్ళ ముందు చూసుకుంటూ చేస్తే, అంటే చూస్తూ ఉంటే కళ్ళ ముందే ఇది ఎట్లా పోతుంది, పైకి అవుతుందా కిందికే వచ్చి బ్రేక్ అవుతుందా అనేది క్లియర్గా అర్థం అయిపోతుంది అనమాట. ఎందుకంటే మీకు జస్ట్ అయిపోయినాక చార్ట్లు మనం చూస్తూ ఉంటే అక్కడ ఏం నేర్చుకోవడానికి ఏమి ఉండవు. మీరు లైవ్ మార్కెట్ జరుగుతుంటుందిగా, అక్కడ ఓకే ఇది ఇలా జరగవచ్చేమో, ఇలా ఉండొచ్చేమో అనేది ముందే ప్రైస్ ఇక్కడికి రాకముందుకు చార్ట్ ఓపెన్ చేసుకొని చూసుకుంటూ వస్తారనుకో, అది అసలైన ఎక్స్పీరియన్స్ అనమాట మీకు. ఓకే, అప్పుడు ట్రేడింగ్లో మీకు ఈజీగా ఉంటుంది. క్లియర్ కదా. ఫైన్. న్యాచురల్ గ్యాస్లో ఒక సప్లై ఉంది, ఆల్రెడీ టెస్ట్ అయింది, బట్ ఓకే ఇది టెస్ట్ అయింది, ఇది ఇండివిజువల్ లైన్స్ 2, ఇక్కడ 401.5 అనేది, మళ్ళీ 407 అనేది ఇంకోటి ఉంది, ఇది కూడా టెస్ట్ అయ్యి ఇక్కడ ఎట్లా ప్రైస్ రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. అక్కడ నుండి కొంచెం బేరిష్గా అయితే ఉంటాను నేను. ఓకే ఫైన్. సిల్వర్ మైక్రో చెప్పినగా బుల్లిష్గానే ఉంటుంది ఈ లెవెల్ నుండి, కాకపోతే 1,55,400 ఏదైతుందో టెస్ట్ అయింది, కొంచెం బుల్లిష్గా పోయినప్పటికీ కూడా ఒక సప్లై ఉంది చిన్నది 1,61,600. ఇప్పుడు ఈ సప్లై దగ్గర పోయి ఇది కూడా బ్రేక్ అయింది అనుకో, ఇంకా కొత్తగా ఏ డిమాండ్లు ఉన్నా కూడా నేను ఇంపార్టెంట్ లెవెల్స్ ఎక్కడ రియాక్ట్ అయింది ఏం లేదనేది ప్రైస్ నేను ఆ పోస్ట్ అనేది ఒకటి టెలిగ్రామ్లో పెడతా. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాయిన్ అవ్వాలంటే లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, అది క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే క్లిక్ చేయగానే డైరెక్ట్ జాయిన్ అయిపోతారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎలాంటి పెయిడ్ కోర్సులు పెయిడ్ సర్వీసులు అనేది ఏం లేవు, టెన్షన్ పడకురు ఆ విషయంలో. అండ్ మళ్ళీ సెర్చ్ చేసి జాయిన్ అవ్వద్దు. సెర్చ్ చేసిరనుకో మిస్టర్ డేటర్ అని కొడితే 10-20 వస్తాయి, ఆడ అన్ని ఫేకే ఉంటాయి, జాగ్రత్త ఉండండి వాటితోటి. అందుకే లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన. ఓకే ఫైన్. సో ఇది ఉంది కదా 1,61,600, ఇది బ్రేక్ అయినాక కొత్త డిమాండ్ వెతుక్కోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఈ ప్రైస్ ఇడిగిపోతుందా, పోయినాక ఇది ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్ ఉండొచ్చు, లేకపోతే ఇదే ఉండొచ్చు, అది చూడాలి. చూసి ఇంపార్టెంట్ లెవెల్ ఎక్కడ ఉందని, ఎందుకంటే సప్లై నియర్ బై ఉంది కదా, కొంచెం ఇప్పుడు డిమాండ్ ట్రిగ్గర్ అయితే సరిపోదు, ఎదురుగా అడ్డంగా సప్లైలు ఎన్ని ఉన్నాయో కూడా చూడాలి కదా, అదే అనమాట. ఓకే, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది అయితే స్పేస్ ఉందో ఈ స్పేస్లో ప్రైస్ మీదకే నేను చూస్తున్నా, ఈ సప్లై బ్రేక్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే డిమాండ్ స్ట్రాంగ్గా ఉంది మరి. క్లియర్ కదా. ఫైన్. అండ్ బిట్ కాయిన్ ఇది ఇక్కడ ఎస్ఎల్ అయింది యాక్చువల్గా నేను పెట్టినది ఎంట్రీ ప్లానింగ్, బట్ నాకు దేంట్లో డెల్టా ఎక్స్చేంజ్లో కాలేదు, ఎస్ఎల్ కాలేదు, అది ఇంకా కొంచెం పెద్ద ఉంది ఎస్ఎల్ డెల్టాలో. ఇది కంప్లీట్ అయినాక చూద్దాం. నేను కొంచెం పెద్దనే పెట్టిన, అంటే ఫస్ట్ టార్గెట్ చిన్ననే పెట్టిన, తర్వాత ఇది కొంచెం కిందికి వచ్చి ప్రైస్ లో క్రియేట్ చేసిపోయింది. ఆ లో ఇంపార్టెంట్ అనమాట నాకు. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఎక్కడ పెట్టినా ఇక్కడ ఎంట్రీ పెట్టిన, ఈ 3 హైలు చూసి ఇది బ్రేక్ అవ్వడానికి ట్రై చేసి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది అనమాట. అందరు బ్రేక్అవుట్ అనుకుంటారు కాబట్టి పెట్టిన. ఇది పెట్టేటప్పుడు ఇదే లో అనమాట. ఇక్కడ చూడు లైన్ కూడా పెట్టిన, ఈడికే టార్గెట్ ఉండే ఇట్లా, కానీ అది ఇట్లా కిందికి వచ్చి కింద చాలా పెద్ద లో క్రియేట్ చేసింది. ఈడ ఇప్పుడు బ్లూ లైన్ పెట్టిన 93,005. ఓకే, ఈడికి పెట్టిన టార్గెట్ మరి వస్తుందా రాదా, ట్రైలింగ్ ఎంతవరకు చేస్తుందో తెలియదు. చూడు చాలా పెద్దగా ఉంది, ట్రిగ్గర్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 2,900 పాయింట్స్ ఉంది, రిస్క్ 92 పాయింట్స్ ఉంది. అంటే ఇట్లా చూసి తిట్టుకోకుర్రి, ఇంత పెద్ద రిస్క్ రివార్డ్ షోర్ పెడతాడని. ఓకే, గుంజుకోవద్దు అనమాట వెళ్ళంగా. ఇది ఇప్పుడు కిందికి వచ్చింది కిటికీ, దీని కిందికి ఇప్పుడు కాస్ట్ చేసేస్తాను. మళ్ళీ ఇంకో లో క్రియేట్ చేసి పోయిందనుకో, ఈడ నాకు ఇంపార్టెంట్ చిన్న సప్లై ఏదైతుందో దాని మీద నేను ట్రేల్ చేసేస్తుంటాను అనమాట. ఇంకా అక్కడనే ఉంది ప్రైస్. ఫైన్. దీని సంగతి ఏంది, ఎంతవరకు ట్రేడ్ చేసినాం అనేది రేపు చూపిస్తావు, కానీ ప్రస్తుతానికైతే ఇది బేరిష్గా ఉంది కొంచెము. అండ్ ఇందులో అయితే ఇంపార్టెంట్ లెవెల్ మిస్ అయింది ఒకటి, ఇది పెట్టిన ఒకటి ట్రిగ్గర్ కాలేదు, పైకి వెళ్ళిపోయింది ప్రైస్. చాలా పెద్ద ట్రేడ్ ఇది యాక్చువల్ 15 మినిట్స్ కాబట్టి చిన్నగానే పడుతుంది, చాలా పెద్దదే. ఫైన్, చూసుకుందాం దీంట్లో ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే చూస్తా. 138 అయితే ఇంపార్టెంట్ ఇప్పుడు, ఎందుకంటే గ్యాప్ డౌన్ అయ్యి ఒక ఐ క్రియేట్ చేసింది కదా, దీని మీద చూడు స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయింది, ఈడ ట్రిగ్గర్ అయింది, కానీ నేను పెట్టింది ఈడ లేట్ పెట్టిన, అది మళ్ళీ 2సారి ట్రిగ్గర్ కాలేదు కాబట్టి చూస్తున్నా. ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే చెప్పినా కదా టెలిగ్రామ్లో, క్రిప్టో రిలేటెడ్ అయితే పెడతా.
ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ ఏం పెట్టాను, జస్ట్ అక్కడ ప్రైస్ ఎలా రియాక్ట్ అయ్యింది ఏం లేదు, ప్రీవియస్గా ఏం జరిగింది అనేది చెప్పుకుందాం, అంతమించి ఏం లేదు. ఓకేనా, ఫైన్. ఇప్పుడు మార్కెట్లో 2 ఉంటాయి. ఒకటి రిస్క్ రివార్డ్ రేషియో బెస్ట్ పెట్టడం, అంటే 1:10 ట్రేడ్ చేస్తే సూపర్ ప్రాఫిటబుల్గా ఉంటారని. లేదు 1:2 తోటే కన్సిస్టెన్స్గా వర్క్ చేయడం. ఇక్కడ ఏమైపోతుంది అంటే 1:10లో 5 నుండి 10 SL అవుతాయి, 1 లేదా 2 ట్రేడ్లు సక్సెస్ అవుతాయి. ఈడీ ఏమైపోతుంది 10లో ఒక 4 ట్రేడ్లు సక్సెస్ అవుతాయి, 6 ట్రేడ్లు SL అవుతుంటాయి జనరల్గా. ఇప్పుడు ఈ రెండిట్లలో ఫస్ట్ ఇది బెటర్ రిస్క్ రివార్డ్ రేషియో, సెకండ్ దానిది చెప్పండి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ఇది బెస్ట్ అని లెక్క ప్రకారం, బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏది ఎంచుకుంటారు. ఓకేనా, ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.